పిఎన్ఎస్ కిరణ్ చారిటబుల్ ఫౌండేషన్ గత 15 సంవత్సరాలుగా దివ్యాంగుల సర్వీస్ చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాం. అదే నిమిత్తం ప్రతి సంవత్సరం సంకల్పం ప్రోగ్రాంతో మేము ముందుకు వస్తూ ఉన్నాం. కొన్ని వందల వేల దివ్యాంగులు అందరూ కూడా ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. అదే 2022, 2024 మరి మూడోసారిగా 2025న ఈ కమ్మ కళ్యాణ మండపం 9వ తారీఖున నవంబర్ మనం సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. ఇది దివ్యాంగుల కార్యక్రమం. దివ్యాంగులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో వారందరికీ కూడా కృత్రిమ కాళ్ళు అనేది ఒక కాన్సెప్ట్ స్టార్ట్ చేసాం. లిమ్స్, ఆర్టిఫిషియల్ లిమ్స్ అంటారు వాటిని. అది కాకుండా భోజనాలు వారికి ఏర్పాటు చేయడం జరిగింది. అదే రకంగా వైద్యాలు అందరూ కూడా అక్కడ వచ్చేసి వాళ్ళకి ఫ్రీ మెడిసిన్, ఫ్రీ వైద్యం అన్నది ఏర్పాటు చేయడం జరుగుతుందండి. ఫ్రీ మెడికల్, డెంటల్, ఐ క్యాంప్ అన్నది కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ముఖ్య గమనిక ఏంటంటే ఈ ప్రోగ్రామ్కి దివ్యాంగులకి ఇన్విటేషన్ ఉన్న వాళ్ళు మాత్రం రావాల్సిన కోరుతున్నాం. ఎందుకంటే మీకు ఇచ్చే సర్వీస్ 100% ఇవ్వాలని ఒక మంచి ఉద్దేశంతో మేము ఆ మాట చెప్పడం జరుగుతుంది. ఆ ఇన్విటేషన్ లేని వాళ్ళు దయచేసి అర్థం చేసుకోండి. ఎందుకంటే అక్కడ లిమిటెడ్ ప్లేసే ఉంది. ఈ లిమిటెడ్ ప్లేస్కే మనం 100% సర్వీస్ ఇవ్వాలంటే అది ఖచ్చితంగా అది ఫాలో అవ్వాల్సిన పరిస్థితి ఉన్నది. అండ్ ఇంకా చాలా సేవలు మీరు రాని వాళ్ళు ఏమి అధైర్యపడకండి. మేము డెఫినెట్గా మీ ఇంటికి వస్తాను. మీకు తెలిసి నేను ఎప్పుడు మీ ఇంటికి వస్తానే ఉంటాను. నా దగ్గరికి ఎవరు రావాల్సిన లేదు. మా దగ్గరికి, మా ఫౌండేషన్ సభ్యులు ఎవరి దగ్గర కూడా ఖచ్చితంగా మేము మీ రిక్వెస్ట్లు తీసుకుంటాం. మేము మీ దగ్గరికి వస్తాం. రాని వాళ్ళు, బెడ్ రిడన్ వాళ్ళు మీరేమీ ఎక్కడికి రాబాకండి, మీరు ఇబ్బంది పడకండి. మీ ఇన్విటేషన్ వచ్చిన వాళ్ళు మాత్రం తప్పనిసరిగా రండి, మా ఆతిథ్యం స్వీకరించండి. సంకల్పం ప్రోగ్రామ్ని చెయ్య కలుపుకుని మీ కాళ్ళ మీద మీరు నిలబడడానికి మేము ఖచ్చితంగా సహకరిస్తాం. ఆ కాన్సెప్ట్ మీద డాక్టర్ కిరణ్ ఫౌండేషన్ ఎప్పుడు ముందుకు వెళ్తూ ఉంటుంది. థ్యాంక్ యూ అండి. మా సభ్యులందరూ కూడా చాలా కష్టపడి కొన్ని రోజులు, కొన్ని నెలలుగా ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేసుకొచ్చాం. డాక్టర్ పిఎన్ఎస్ కిరణ్ చారిటబుల్ ట్రస్ట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మారుమూల ప్రాంతంలో ఉన్న దివ్యాంగులకి, మానసిక దివ్యాంగులకి వారికి అవసరమైన నిజమైన అవసరాలు గుర్తించి దాతల సహాయ సహకారాలతో వారికి అందజేయాలని ముఖ్య ఉద్దేశము. ఆ ప్రకారంగా ఈ 9వ తారీఖున వన సమారాధన, విందు వినోద కార్యక్రమాలు, 25 మంది డాక్టర్లతో వారికి వైద్య సహాయ సహకారాలు అన్ని రకాలు కూడా అందజేస్తున్నాము. ఈ ట్రస్ట్లో నేను సభ్యుడిగా ఉన్నందుకు చాలా ఆనందపడుతున్నాను. 2025 ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఆల్రెడీ సతీష్ గారుని మన సార్ చెప్పారు. దివ్యాంగుల యొక్క తల్లులు కూడా ఈ ప్రోగ్రాంలో ఒక ప్యానల్ కింద ఫామ్ చేసి వాళ్ళు స్టేజ్ మీద కూర్చోబెట్టి వాళ్ళు ఎలాగ పిల్లలకి ట్రైనింగ్ ఇస్తున్నారో వేరే వాళ్ళకు కూడా తెలిసేలాగా ఈ ఉద్దేశం అనుకున్నామండి ఈ ప్రోగ్రాం ద్వారా. అలాగే హెల్త్ క్యాంప్స్ ఉన్నాయండి. నెక్స్ట్ ఏమో వాళ్ళకి సమస్యలు, ఎలాంటి సమస్యలు ఉన్నా మనం ఎంతో కొంత పరిష్కారం ఇచ్చేలాగా ఈ ప్రోగ్రాం ద్వారా వాళ్ళకి చెప్పదలుచుకుంటున్నాం అండి. అందరూ కూడా శ్రద్ధగా ఈ ప్రోగ్రాంలో పాల్గొని అవన్నీ విని